వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకి ప్రజలకి ఏమైనా సమాధానం చెప్పుకోవాలో తెలియక ఈవీఎంల మూలంగానే కూటమి ప్రభుత్వం గెలిచిందంటూ అసత్య ప్రచారం ఎలా చేశారో చూసాం. పార్లమెంట్లో ఇండియా కూటమి జ్ఞానేశ్వర్ కుమార్ గారి మీద అభిశంసన పత్రం పెడతా ఉంటే దానికి మద్దతు ఇవ్వకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ ద్వంద్వ వైఖరి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో ఈవీఎంల మూలంగా గెలిచింది, ఎలక్షన్ కమిషన్ మూలంగా కూటమి గెలిచింది అంటున్నాడు. పార్లమెంట్లో ఇండియా కూటమి ప్రవేశపెట్టిపోయి అభిశంసన పత్రానికి మద్దతు ఇవ్వకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి వ్యవహారాలను ఎట్లా చూస్తారు? ఇండియా కూటమి ప్రవేశపెట్టిపోయి అభిశంసన పత్రం పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? 11 సంతకాలు పెట్టు లెమన్ రెడ్డి అన్నట్టుంది వాళ్ళ చెల్లెలు. 1 సంతకాలు ఏదో ఆ మధ్య ఏదో పెద్ద ప్రహసనం చేశావు, నీ 11 మంది ఎంపీలతో 11 సంతకాలు పెట్టించు లెమన్ రెడ్డి అన్నది. అంటే ఇప్పుడు ఇవాళ 193 మంది సంతకాలు పెట్టారు. ఏది మీరు అన్నటువంటి జ్ఞానేష్ కుమార్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, ఆయన అభిశంసన తీర్మానం పైన ఆ 193తో పాటు ఈ 11 కూడా పెట్టండి. ఆమె ఛాలెంజ్ చేస్తోంది. ఇది చెల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బట్టలపై తీసి ఉంచోబెట్టింది. ఎవరో కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి అతని నగ్న స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తోంది. ఇప్పుడు లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 7 ఉన్నట్టున్నారు. ఇప్పుడు రేపొద్దున వాళ్ళల్లో ఒక 3-4 అయిపోతుంది పీరియడ్ కూడా, అది కూడా పడిపోతుంది. ఇప్పుడైనా నువ్వు నిజంగా ఏది గత ఎన్నికల ఫలితాలపై ఆ ప్రజా తీర్పు పైన నువ్వేదో మీ మీడియా అంటోంది కదా, వరకాల ప్రభాకర్ను కూడా మీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు కదా, మీ డిబేట్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు కూడా అనేక సందేహాలు లేవనెత్తావు కదా. అసలు ఎందుకు అసలు చంద్రబాబుని ఈవీఎం సీఎం అని, పవన్ కళ్యాణ్ని ఈవీఎం డిప్యూటీ సీఎం అని మీరు అసలు ఎంత ప్రచారం చేశారు? నిజంగా ఈవీఎంల మీద సందేహం ఉంటే, ఈ ఎన్నికల కమిషనర్ పైన మీకు ఆయన చిత్తశుద్ధి పైన మీకు అనుమానాలు ఉంటే ఇప్పుడు ఇది తీసుకోండి అవకాశం, మంచి అవకాశమే కదా ఇది. ఇప్పుడు వరకాల ప్రభాకర్ మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఏంటి అసలు అతను ఏమంటాడు, సాయంత్రం 5 నుంచి రాత్రి 11:45 దాకా మరి దగ్గర ఒక 12.54% ఏమో పెరిగిందన్నాడు. 5 నుంచి 11:45 దాకా 8% పెరిగింది. 11:45 నుంచి ఎండింగ్ దాకా 3,500 బూతుల్లో 4% పెరిగింది. ఈ 12% నువ్వు కనుక లెక్కేస్తే అదొక 56 లక్షల ఓట్లు. వాటిని నియోజకవర్గానికి ఎంతని పంచితే ఒక్కో నియోజకవర్గంలో 30,000 ఓట్లు అని ఏదో ఇచ్చాడు కదా లాజిక్, ఒక పిచ్చి లాజిక్. దాని మీద నిజంగా మీరు ఇచ్చిన లాజిక్ మీదే మీకు గనక వాస్తవం అని మీరు భావిస్తే మరి వెళ్ళండి. ఇవాళ ఇండియా కూటమి పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా భాగస్వామ్య పక్షాలన్నీ సంతకాలు పెట్టాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు? నీ స్టాండ్ ఏంటి? జాతీయ రాజకీయాల్లో నువ్వు ఎన్డీఏలో ఉన్నావా, ఇండియా కూటమిలో ఉన్నావా, అటు ఇటు కానాడువా? 2 పడవల మీద కాళ్ళేసి ఉంచున్నాడు. ఇప్పుడు అదే కదా ఇవాళ ఏది ఎందుకు చీకటి పొత్తు అంటోంది. ఎవరు? ఇప్పుడు షర్మిలే తిడుతోంది ఏమని, ఇప్పుడు నీకు బీజేపీకి ఈ అక్రమ సంబంధం ఏంటంటోంది. కాదు, ఇది అక్రమ సంబంధం కాదు, ఇది సక్రమ సంబంధమే అని మాట్లాడు. నీ స్టాండ్ ఏంటో ఇవాళ. అప్పుడు ఇవాళ షర్మిల అడుగుతున్నది కాదు, ఇది జనం అడుగుతున్నారు. ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని జనం నిలదీస్తున్నారు. ఒకవైపేమో చంద్రబాబుని తిడతావు, పవన్ కళ్యాణ్ని తిడతావు, మోడీని ఒక మాట అన్నావు. మోడీ కాళ్ళ మీద పడిపోతుంటే మాట ఏమంటాడు అక్కడ? ఇది మోడీ సర్కార్, రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది. మోడీ 3.0 దేశంలో ఉంటే ఇక్కడ చంద్రబాబు 4.0 ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. వాళ్ళదేమి నీలాగా చీకటి పొత్తు కాదు, వాళ్ళదేంటి అది బహిరంగ పొత్తు. ఆ పొత్తును ప్రజలు హర్షించారు, ఆహ్వానించారు, మరి గెలిపించారు. థండరింగ్ మెజార్టీలతో గెలిపించారు. 164 సీట్లు ఇచ్చారు. ఈ గోడ మీద పిల్లి ఈ అటు ఇటు కానీ ఈ నైజానికే కదా మొన్న అంత శిక్ష పడింది నీకు. ఇప్పుడు మొన్న 11 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఈ గోపి యాషాల వల్లే కదా. నువ్వు అటు ముందుకు బావు, వెనక్కి రావు, ఏది తేల్చవు. ఇప్పుడు నిజంగా మోడీ పైన నీ కోపం ఉంటే ఇండియా కూటమి వైపు వెళ్ళిపో. లేదు, రాహుల్ గాంధీయే మీ నాన్న చంపించాడు, సోనియా గాంధీయే మీ నాన్న చంపించారు అనే వాదన కనుక నువ్వు మొదటి నుంచి మీ అమ్మ, నువ్వు, మీ చెల్లి కూడా అప్పట్లో కన్నీళ్లు పెట్టుకుని ఓట్లు అడిగారు. అదో పెద్ద డ్రామా. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలైతే సోనియా చంపించింది అన్నారండి. అప్పుడు అన్నారు.
ఆ సోనియా మీద అసలు సాక్షి మీడియాలో అబ్బో అసలు ఏంటి ఆమె ఒక స్టివార్టు, ఏంటి ఆమె ఒక ఏమంటారు సప్లయరు, సప్లయర్ అని చెప్పి చేశారు. యువరాజు ఆయన వచ్చాడు, రాజీవ్ గాంధీ ఆయన్ని వదిలేసింది, వాళ్ళ విసిరి పెళ్లి చేసుకుంది, అదొక హనీ ట్రాప్గా తేల్చాడు అప్పట్లో కథనాలు. ఆమె పాత పేరు బయటికి తీసి యాంటోనియో అని చెప్పి ఇవాళ ఒకటి అటు రాహుల్ గాంధీ ఒక నిజాన్ని బయటపెట్టాడు. ఏమని? షర్మిల కూడా ఇదే అపోహల్లో ఉంటే అప్పుడు రాహుల్ గాంధీ చెప్పాడంట ఏమని, అసలు సిబిఐ ఛార్జ్ షీట్లో మీ నాన్న పేరు చేర్చింది మేం కాదు, మీ అన్నయ్య చేర్చాడు. రాజశేఖర్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిందే జగన్మోహన్ రెడ్డి, అతనికి ఆ సలహా ఇచ్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బహిరంగంగా చెప్పాడు కదా సార్ ఆ విషయం. నువ్వు గనక మీ నాన్న పేరు చేరిస్తే ఈ కేసుల్లో బయటపడతావు, ఆయన చచ్చిపోయాడు కాబట్టి. ఈ కేసు నీరు గారిపోతుందంటే తండ్రి పేరు కూడా ఛార్జ్షీట్లో చేర్చాడంటే ఇక ఎంత స్వార్థపరుడు అని చెల్లె తిట్టిన దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే ఏది ఒక ద్రోహిగా, అటు కుటుంబంలో ద్రోహి, ఇటు పార్టీలో ఒక ద్రోహిగా, సమాజంలోనే అతను ఒక ద్రోహిగా మిగిలిపోయిన పరిస్థితుల్లో అతను ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఒక స్టాండ్ లేదు, ఒక విధానం లేదు. నీకున్నది ఒకటే ఒకటి స్టాండ్, మనీ స్టాండ్, మనీ క్రైమ్ స్టాండ్, డబ్బు నేరం. ఈ రెండింటినే కదా నువ్వు ప్రేమించేది. ఇవాళ జనం దృష్టికి అందుకే నువ్వు దూరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది, నువ్వు అన్నింటినీ ఆమోదించు. ప్రతి బిల్లు ఆమోదించినట్టే కదా. ఏది జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఆ ఆర్టికల్ రద్దు దాన్ని ఆమోదించావు, లేకపోతే ఈ సెన్సెస్ ఈ దీన్ని ఆమోదించావు. మొన్న ఒక డ్రామా ఆడాడు, ఏంటి విప్ జారీ చేశాను అని అంటాడు. ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత విప్ జారీ చేశాడు అంటే జనాలు నమ్మించటానికి. ఇప్పుడు ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత విప్ జారీ చేశానని చెప్పి ఇప్పుడు రేపొద్దున మీరు అన్నది అదే ఏది ఇప్పుడు ఈ అభిశంసన తీర్మానం కూడా ఏ డ్రామాకి అతను ఇవాళ స్కెచ్ చేశాడు, స్క్రిప్ట్ రాశాడు. ఇప్పుడు మొన్నట్లానే అదే చేస్తావా? ఏది టైం అయిపోయిన తర్వాత విప్ జారీ చేసినట్టుగా ఇప్పుడు కూడా అభిశంసన తీర్మానం అయిపోయినాక అప్పుడు ఇస్తావా మద్దతు? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అటు లాక్కోలేక పీక్కోలేక వస్తున్నాడండి. ఏంటి ముందుకు వెళ్ళలేడు, వెనక్కి రాలేడు. ముందు నువ్వు వెనక్కి పోయా. ఇప్పుడు ఇవాళ నువ్వు ఆ తీర్మానం మీద సంతకం పెడితే మోడీ కన్నెర్ర చేస్తాడు, అమిత్ షా కన్నెర్ర చేస్తాడు, వాళ్ళిద్దరూ కన్నెర్ర చేస్తే నీకు తడుస్తుంది. భయం ఏంటి? అటు మోడీ షాలను చూస్తే భయం, భయపడేవాడు. ఇంకా నువ్వు అసలు ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా ఎలా నువ్వు ప్రజల యొక్క మెప్పు పొందగలవు? ఆ రోజు నిన్ను లైక్ చేశారంటే, నిన్ను నమ్మి నీ వెంట ఇంతమంది నడిచారంటే, ఓట్లేశారంటే, నిన్ను ముఖ్యమంత్రి కూడా చేశారంటే అప్పుడు పెద్ద పుడింగి బాగా. అప్పుడేంటి? అబ్బో అసలు సోనియానే మేము సవాల్ చేశాం, సోనియానే ఎదురు తిరిగినటువంటి ధీరుడు సూర్యుడు అని కదా బిల్డప్. ఇప్పుడు మరి ఆ ధీరుడు సూర్యుడు ఇక్కడ చూపించు. ఎక్కడ? ఇప్పుడు మోడీని ఎదిరించడంలో, షాని ఎదిరించడంలో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం అంటుంది అదే ఏది ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారిన పరిస్థితుల్లో నుయ్యిలో పడతాడా గొయ్యిలో దిగుతాడా? ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు కప్పెట్టారు. ఆ గొయ్యి కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తవ్వించాడు, పెద్ద గొయ్యి తవ్వించుకున్నాడు. చిన్న గొయ్యి కూడా కాదు అది. నుయ్యి అదే పరిస్థితి అయింది, గొయ్యి అదే పరిస్థితి అయింది. 1000 కోట్లు 1000 కోట్లతో. అంటే జగన్ని కప్పెట్టే గొయ్యి కూడా 1000 కోట్లు ఉండాలా? 1000 కోట్లు ఖర్చు. అంటే ఇవాళ పార్టీ భూస్థాపితం అతనే చేసుకున్నాడు, భూస్థాపితం. ఆ అవకాశం కూడా ప్రత్యర్థులకు ఇవ్వడం అనమాట. అంటే సూయిసైడల్, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ సూయిసైడ్ అనమాట. ఇది రాజకీయ ఆత్మహత్య. అప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఏంటి ఆత్మహత్యలే తప్ప. ఒకవైపు హంతకుల్ని కాపాడుతున్నాడు, ఏ కేసులో? వివేక హత్య కేసులో. మరోవైపు లిక్కర్ కేసు, దాంట్లో అసలు నీ ప్రిన్సిపల్ సెక్రటరీ, నీ ఓఎస్డి, నీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టరు, నీ బినామీలందరూ అరెస్ట్ అయ్యారు. ఎక్కడ? మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి. ఇప్పుడు అసలు నెయ్యి, కల్తీ నెయ్యి, ఏది ఇప్పుడు వాళ్ళ బాబాయ్ లేకపోతే భూమన ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తాను. ఈ నేరాలపైన ఈ కేసులు, అసలు కల్తీ నెయ్యి ఏంటి, కల్తీ మద్యం ఏంటి, ఈ భూ కబ్జాలు ఏంటి అంటే అసలు స్వతంత్ర భారత చరిత్రలో దగ్గర ఇప్పుడు ఒక 80 ఏళ్ళు ఏమవుతుంది. ఇప్పుడు రేపొద్దున ఏముంది, ఇంకా 100 ఏళ్ళకి వస్తుంది మన స్వాతంత్రం. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రం కానీ విభజిత రాష్ట్రం కానీ 75 ఏళ్ళు 70 ఏళ్లలో
ఇన్ని నేరాలు 5 ఏళ్లలో చేసినాడు, ఇంతవరకు ఫస్ట్ టైం ఇతనే చూస్తున్నా. పరాయి పాలకుల ఏలుబడిలో కూడా ఇన్ని లక్షల వేల ఎకరాలు 8,000 లక్షల కోట్ల రూపాయలు దోసుకునే పరిస్థితి లేదండి. ఏది బ్రిటిష్ వాళ్ళు ఆ తెల్లదొరల పాలనలో కూడా అసలు ఇంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, ఏది మీరు అన్నట్టుగా బ్రిటిష్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు రవి అస్తమించని సామ్రాజ్యం ఇక్కడ నెలకొల్పిన వాళ్ళు కూడా ఇంత మనీ లాండరింగ్ చేయలే. ఏది వాళ్ళు ఇంకా వ్యాపారాలు చేసి డబ్బులు తీసుకెళ్లారు ఇక్కడి నుంచి, అది ఇక్కడ సంపద తీసుకెళ్లారు, అక్కడ అమ్ముకున్నారు తీసుకుపోయి, ఇక్కడికి ఎంత కొంత సేవలు చేసి. అదేదో ఒక దేశమే పోనీ, ఏది ఇంగ్లాండ్, యూకే, ఇది ఎన్ని దేశాలకి? ఇప్పుడు ఇవాళ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, లేకపోతే ఆఫ్రికా, అటు యూరప్, అమెరికా, ఖండాంతరాలు దాటిచ్చాడు అవినీతిని. మోడీ షాలను చూస్తే ప్యాంటు తడుపుకుంటున్న జగన్ రెడ్డి పరిస్థితి ముందు నువ్వు వెనక్కి గొయ్యిలా తయారైందంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.